హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం. సో మేము వచ్చేసి సంక్రాంతి రోజు అయితే పెద్దలకి బట్టలు పెట్టమాట కనుమ రోజు చేసుకుంటాము. సో ఫస్ట్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అన్నమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచేసిన తర్వాత మేము ఇంకా మేడ మీద ఉంటాం కాబట్టి కింద కూడా ముగ్గు వేసుకున్నాం. వేసినా సరే అది కోల వచ్చేటప్పుడు అది పోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇంకా మేడ మీదే ఇలా కలర్ చాక్ పీసెస్తో అయితే వేసానమాట. సో ఇలా సైడ్ పసుపు రాసేసి జస్ట్ ముగ్గు పిండితోని చిన్న ముగ్గులా వేసాను. ఇవి వచ్చేసి చాక్ పీసెస్. అండ్ నైటే మెట్లకి ఈవినింగ్ కడిగేసుకున్నాం ముందు రోజే. అండ్ పైనుంచి కింద దాకా బొట్లు పెట్టేసామట పసుపు రాసేసి. సో మెయిన్ మన బొట్లు పెడితే చాలా ఇంటికి మంచి కళ వచ్చేస్తుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు మూలన పెట్టాల్సిన బట్టలు అయితే ఇంకా బయట తీసేసి వాటికే పసుపు రాసేసి అనమాట. సో అంచుల్లో పసుపు రాసి పెట్టాలి కదా, పసుపు రాయకుండా పెట్టకూడదు. అండ్ ఇంక నేనైతే మార్నింగ్ 5:30 లేచాను. సో ఆ రోజు వచ్చేసి మేమైతే దేవుడి మూలన రైసు, పప్పు, చప్పడపప్పు అండ్ పరవాన్నం, పొంగడాలు, కలగూర వేస్తాం అన్నమాట. సో ఫస్ట్ నుంచి మనం ఎలా అయితే అంటే చేస్తున్నారో పెద్దలు మనం అదే కంటిన్యూ చేయాలన్నమాట. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అనమాట, అన్నీ కలగలుపు కాయగూరలు అనేది తెచ్చేసి ఆ తెచ్చినవి అందులో కొన్ని కలగూర వండి కొన్ని దేవుడి మూలన పెడతాం. తర్వాత నెక్స్ట్ డే అవి మనం మామూలుగానే ఇంకా దేవుడిని అంటే కనుమ రోజు ఈవినింగ్ మేము ఎత్తిపెట్టేస్తాం అన్నమాట. ఇంకా అవన్నీ ఉప్పారాలు ఒక్కొక్కరు తినేసి తర్వాత ఆ నెక్స్ట్ టైం కావాలంటే మనం ఆ తర్వాత రోజు ఎప్పుడైనా ఆ దేవుడి మూలన కాయగూరలన్నీ వండుకోవచ్చు. ఇలా కంపల్సరీగా కాయగూరలు అయితే పెట్టాలి. చెరుకులు, తర్వాత మామిడి కొమ్మలు ఇవన్నీ మాట. పొంగడాలు అయితే కంపల్సరీగా పొంగడం అయితే వేయాలి. కలగూర, చప్పడపప్పు, పరవాన్నం కంపల్సరీ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ అయితే మిస్ చేయకూడదు అన్నమాట. సో అలా అని చెప్పేసి మన దగ్గర ఇంకా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వెరైటీస్ అయితే చేయనవసరం లేదు. సో ఫస్ట్ నుంచి మనం ఎలా అయితే ప్రొసెస్ అవుతున్నామో సో అలా చేయాలి. ఇంక ఇది వచ్చేసి ఇవి మెట్లు మాట మేము ముందు రోజే పెట్టుకున్నాము. సో ఎప్పుడు అంతే, ఏ ఫెస్టివల్ వచ్చినా మేము ముందు రోజు అలా పెట్టుకుంటే కొద్దిగా ఫెస్టివల్ కళ వస్తుంది కదా. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అంతా వేసి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే తింటున్నాం అన్నమాట అందరం, పొంగడాలు. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.